హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా అని చెక్ చేయడానికి పైథాన్ కోడ్ రాద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, కోడ్ రాయడానికి ముందు అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. అసలు అయిన ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని వేరే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఈ నెంబర్ ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అవుద్ది అనమాట. దాన్ని ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 25ని 5తో డివైడ్ చేసామనుకో, రిమైండర్ 0 వస్తుంది కదా, అప్పుడు 5 అనేది 25కి ఫ్యాక్టర్ అని చెప్తాం అనమాట. అయితే ప్రైమ్ నెంబర్ అంటే ఏమనుకున్నాం ఇందాక? ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే 25 అనే నెంబర్ తీసుకుందాం. అయితే ఈ 25 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తే 1 వస్తుంది, ఎందుకంటే 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి. అలాగే ఈ 25కి 5 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, ఎందుకంటే 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది కదా. అలాగే ఈ 25కి 25 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఎందుకంటే 25తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 అవుతుంది కదా. కాబట్టి 25కి 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉండాలి. అదే మనం 7 నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 7కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 ఉంటుంది, ఎందుకంటే 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. అలాగే 7 ఉంటుంది, 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. ఈ 1, 7 కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 7ని ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. 11, 13, 17, 19 ఇవన్నీ కూడా అలాగే, వీటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ కొంచెం మాడిఫై చేద్దాం. అది ఎలాగంటే మనం ఇప్పుడు 1 నుంచి ఆ నెంబర్ వరకు చెక్ చేసినప్పుడు మనకు 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. అంటే 5 ఫ్యాక్టర్ కాదా అని తెలుసుకోవాలన్నప్పుడు 1 ఫ్యాక్టర్ కాదా, 2 ఫ్యాక్టర్ కాదా, 3 ఫ్యాక్టర్ కాదా, 4 ఫ్యాక్టర్ కాదా, 5 ఫ్యాక్టర్ కాదా, అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. అంటే 1 నుంచి 5 వరకు చెక్ చేస్తాం. అప్పుడు మనకి 1, 5 ఈ రెండింటికి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 5కి 1, 5 అనే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తాం. 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. అదే ఇప్పుడు మనం 2 నుంచి ఆ నెంబర్ కన్నా ముందు వరకు చెక్ చేస్తే అప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి? 0 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఏ ఫ్యాక్టర్ రాదు దేనికి? ప్రైమ్ నెంబర్కి. అంటే ఎగ్జాంపుల్గా 5 అనే నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు 5కి 2 నుంచి 4 వరకు చెక్ చేద్దాం. 2 ఫ్యాక్టర్ కదా? కాదు. 3 ఫ్యాక్టర్ కదా? కాదు. 4 ఫ్యాక్టర్ కదా? కాదు. అంటే మనకి ఏ ఫ్యాక్టర్ రాలా? అంటే 2 నుంచి 5 ముందు నెంబర్ వరకు చెక్ చేసినప్పుడు మనకి 0 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనమాట. కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదే మనం 4 చెక్ చేసాం అనుకోండి, 2 నుంచి 4 కన్నా ముందు నెంబర్ అంటే 3 వరకు చెక్ చేస్తాం. 2 అనేది 4కి ఫ్యాక్టరా కదా? ఫ్యాక్టర్, ఎందుకంటే రిమైండర్ 0 వస్తుంది. 3 అనేది ఫ్యాక్టరా కదా? కాదు, ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది కదా. కాబట్టి ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? టోటల్గా 1 వచ్చింది, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. జస్ట్ ఇక్కడ ఏం చేసామంటే చెకింగ్ అనేది 1 నుంచి ఆ నెంబర్ వరకు కాకుండా 2 నుంచి ఆ నెంబర్ ముందు వరకు చెక్ చేస్తున్నాం అంతే. అలా చెక్ చేసినప్పుడు 0 ఫ్యాక్టర్స్ వస్తే అది ప్రైమ్ నెంబర్ అని చెప్తాం, లేకపోతే ఇట్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఇప్పుడు ఇదే బేసిక్ని పైథాన్లో అప్లై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మన యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి, అది కూడా ఇంటీజర్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ అని టైప్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేసామంటే n అనేటువంటి ఒక వేరియబుల్లో యూజర్ ఇచ్చేటువంటి నెంబర్ని స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇంట్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, ABCDలు అవి తీసుకోకూడదు కదా, అందుకని. ఈ కోడ్ సింబల్స్ మధ్యలో ఉన్నది యూజర్కి డిస్ప్లే అవుతుంది అనమాట. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఇదిగో ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. దానికి ఏంటంటే ఫ్యాక్టర్స్ అని పేరు పెడదాం. ఆ ఫ్యాక్టర్స్లో 0 అని అసైన్ చేద్దాం. ఈ ఫ్యాక్టర్స్ అనేది ఎందుకో మీకు తర్వాత అర్థం అవుతుంది. ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని టైప్ చేస్తాం. అంటే ఫ్యాక్టర్స్లో 0 అని అసైన్ చేసాం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే n అనే నెంబర్ని, అంటే యూజర్ ఇచ్చిన నెంబర్ని చెక్ చేయాలి. అంటే 2 నుంచి యూజర్ ఇచ్చిన నెంబర్ కన్నా ముందు నెంబర్స్లో ఏమైనా ఫ్యాక్టర్స్ తగులుతాయని చెక్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫర్ i ఇన్ రేంజ్ 2, n అని పెడతా. ఫర్ లూప్ అంటే ఏంటో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఒకసారి డౌట్ ఉంటే కనుక చూడండి. అయితే ఇక్కడ స్టార్ట్ వాల్యూ 2 ఇచ్చాం, ఎండ్ వాల్యూ n ఇచ్చాం. అంటే లూప్ రిపీట్ అయ్యే కొద్దీ i వాల్యూ అనేది 2 నుంచి n కన్నా ముందు నెంబర్ వరకు వస్తుంది. అంటే ఫర్ సపోజ్ యూజర్ 5 ఇచ్చాడు అనుకోండి, 2, 3, 4 ఈ నెంబర్స్ వస్తాయి అనమాట. అంటే i వాల్యూ అనేది 2, 3, 4 అనే వస్తాయి అనమాట. 5 మాత్రం ఇంక్లూడ్ అవ్వదు, ఎందుకంటే ఎండ్ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి. అయితే ఇప్పుడు ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ n% ఆఫ్ i ఈక్వల్ టు 0 అని టైప్ చేద్దాం. ఈ పర్సంటేజ్ సింబల్ని మాడ్యులస్ అని కూడా అంటారు. ఈ మాడ్యులస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేసి రిమైండర్ ఎంతో ఆ వాల్యూని ఇచ్చింది మాడ్యులస్ అనేది. అంటే ఎగ్జాంపుల్గా 5% ఆఫ్ 3 అని పెడితే 2 వాల్యూ అవుతుంది అనమాట. ఎందుకు? 2 అనేది రిమైండర్ అవుతుంది కాబట్టి ఇక్కడ n మాడ్యులస్ ఆఫ్ i పెట్టాం కాబట్టి ఈ nని iతో డివైడ్ చేసి రిమైండర్స్ ఎంత వచ్చిందో చూస్తుంది. అయితే మనం కండిషన్ ఏమి రాద్దాం? ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ i ఈక్వల్ టు 0 అని టైప్ చేసాం. అంటే ఒకవేళ nని iతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కనుక వస్తే మనం ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ని అప్డేట్ చేయాలి. అంటే ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ప్లస్ 1 అని టైప్ చేయాలన్నమాట. అంటే ఫ్యాక్టర్స్లో అంతకుముందు ఎంత ఉంది? 0 ఉంది. ఇప్పుడు 1 కలుసుద్ది అనమాట. ఎప్పుడు n iతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అప్పుడు ఈ 1 కలుసుద్ది అనమాట ఫ్యాక్టర్స్ని. అంటే ఫ్యాక్టర్స్ని అప్డేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ 0 రాకపోతే ఫ్యాక్టర్స్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా యూజర్ ఇచ్చిన ఇన్పుట్ 6 అనుకుందాం. అప్పుడు ఐలోకి ఏమేమి వస్తాయి? 2 నుంచి 6 కన్నా ముందు ఉన్న నెంబర్ 5 వరకు వస్తాయి. అంటే 2, 3, 4, 5 ఈ నెంబర్స్ అన్నీ వస్తాయి అనమాట. అయితే ఇంటర్ప్రిటర్ అనేది చెక్ చేసుకుంటూ పోయింది. ఎలాగూ
ఫస్ట్ 6 మోడ్లెస్ ఆఫ్ 2 అంటే 6ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందో చూసింది. రిమైండర్ 0 అయింది కదా, అంటే కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనం ఇచ్చిన దాన్ని బట్టి ఫ్యాక్టర్స్కి 1 యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్లో 1 ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ లూప్లో i ప్లస్లో 3 వస్తుంది. ఇప్పుడు 6ని 3తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుందో చూసింది. ఇప్పుడు కూడా రిమైండర్ 0 అవుతుంది కదా, కాబట్టి కండిషన్ ట్రూ అయింది. అంటే ఫ్యాక్టర్స్కి ఇంకో 1 యాడ్ అవుతుంది. అంటే ఇందాక ఆల్రెడీ 1 ఉంది, ఇప్పుడు ఒక 1 యాడ్ అవుతుంది. మొత్తం 2 ఫ్యాక్టర్స్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ లూప్లో i ప్లస్లో 4 వస్తుంది. 6 డివైడెడ్ బై 4 రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. కాబట్టి కండిషన్ సాటిస్ఫై కావాలా అంటే ఫాల్స్ అయింది కండిషన్. కాబట్టి ఫ్యాక్టర్స్ని అలాగే ఉంచేది. ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంతకుముందు 2 ఉంది, ఇప్పుడు కూడా ఫ్యాక్టర్స్కి ఏమి యాడ్ అవ్వదు కాబట్టి 2గానే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు i ప్లస్లో 5 వస్తుంది. 6 మోడ్ల 5. ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు కూడా కండిషన్ ఫాల్స్ అయింది, ఎందుకంటే రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఫ్యాక్టర్స్ అనేది ఇంతకుముందు 2 ఉంది, ఇప్పుడు ఏం కలవదు కాబట్టి మళ్ళీ 2నే ఉండిపోతుంది. అంటే ఫ్యాక్టర్స్ అనేది ఫైనల్గా ఎంత అప్డేట్ అయింది, 0 నుంచి 2 వాల్యూ వరకు వచ్చిందనమాట. అంటే మనం ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో దాన్ని బట్టి ఈ ఫ్యాక్టర్స్ వాల్యూ అనేది అప్డేట్ అయిందనమాట. అంటే యూజర్ ఇచ్చిన నెంబర్ nకి ఏదైనా ఫ్యాక్టర్ కనుకుంటే ఫ్యాక్టర్ వాల్యూ అనేది అప్డేట్ అవుద్ది, లేదంటే ఫ్యాక్టర్ వాల్యూ అనేది 0గానే ఉండిపోద్ది అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం కండిషన్ రాద్దాం. ఇఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫ్యాక్టర్స్ 0 అయినప్పుడు ప్రింట్ ఎస్ ఇట్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. అంటే ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఎస్ ఇట్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయని చెప్తున్నాం అనమాట. ఒకవేళ ఫ్యాక్టర్స్ అనేవి 0 కాకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ ప్రింట్ ఇట్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్ అని టైప్ చేస్తాం. అంటే ఒకవేళ ఫ్యాక్టర్స్ 0 కాకపోతే కనుక నో ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఒకసారి దీని అవుట్పుట్ ఏంటో చూద్దాం. నేను 4 అనే నెంబర్ని టైప్ చేశాను. ఏమని వచ్చింది అవుట్పుట్, నో ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది కదా. అదే 5 అని టైప్ చేశా, అవుట్పుట్ ఏమొచ్చింది, ఎస్ ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి ఇలా మనం పైథాన్ ఉపయోగించి ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సింబల్ మీద ఒక క్లిక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ మీద ఒక టచ్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.